పల్నాడు జిల్లా నర్సరావుపేట వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ప్రస్తుత ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేశారు. వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వొద్దని తాడేపల్లి ప్యాలెస్ దగ్గర పెద్ద హడావిడి చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. నర్సరావుపేట వైసీపీలో అసమ్మతికి కారణాలేంటి? ఆ సీటుపై కన్నేసిన నేత ఎవరు? వాచ్ దిస్ ఇంట్రెస్టింగ్ స్టోరీ. పల్నాడు జిల్లా కేంద్రం నర్సరావుపేట నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి భగ్గుమంటోంది. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా 2 సార్లు గెలిచారు. తొలిసారి ఎన్నికైనప్పుడు వైసీపీ అధికారంలో లేకపోవడంతో కామ్గా ఉన్నారు. రెండోసారి గెలిచిన తర్వాత రెచ్చిపోతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోకుండా అణగదొక్కే ప్రయత్నం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 4 ఏళ్లుగా అవకాశం కోసం ఎదురు చూసిన అసమ్మతి నేతలు ఒక్కసారిగా బహిర్గతమయ్యారు. ఈ పరిణామంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి కంగు తిన్నాడట. అయితే అసమ్మతి వర్గానికి నర్సరావుపేటకు చెందిన వైసీపీ నేత డాక్టర్ గజ్జల బ్రహ్మారెడ్డి నాయకత్వం వహిస్తున్నారు. తన ద్వారా లబ్ధి పదవులు పొందిన వారే వ్యతిరేకంగా మారటంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి ఆగ్రహంతో ఉన్నారు. దీని వెనక ఎవరున్నారని ఆరా తీశారు. వచ్చే ఎన్నికల్లో సీటు కోసమే బ్రహ్మారెడ్డి వర్గం రోడ్డెక్కిందన్న విషయం అర్థమైంది. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నర్సరావుపేట వాసి. ఆయన తండ్రి కాసు కృష్ణారెడ్డి, తాత కాసు బ్రహ్మానందరెడ్డి ఇక్కడి నుంచే రాజకీయాలు నడిపారు. అయితే 2019 ఎన్నికలకు ముందు కాసు మహేష్ రెడ్డి వైసీపీలో చేరి గురజాల సీటు నుంచి గెలుపొందారు. ఆయనకు నర్సరావుపేటలో మంచి అనుచరగణం ఉంది. స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి వారిని అణగదొక్కారనే విమర్శలు ఉన్నాయి. మహేష్ రెడ్డితో పాటు అతని తండ్రి మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డిని అవమానించారని పార్టీలోనే చర్చ సాగింది. దీంతో ఎమ్మెల్యే గోపిరెడ్డి వ్యతిరేక వర్గాన్ని కాసు కుటుంబం ప్రోత్సహిస్తుందనే వాదనలు ఉన్నాయి. కాసు మహేష్ రెడ్డిపై గురజాలలో వ్యతిరేకత పెరగటంతో వచ్చే ఎన్నికల్లో నర్సరావుపేట సీటుపై కన్నేశారనే టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే వైసీపీలో అసమ్మతి వర్గాన్ని ఆ కుటుంబం మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంపై గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గట్టిగానే వార్నింగ్ ఇచ్చారని వైసీపీలో వినిపిస్తోంది. ఇప్పటి వరకు తన మంచితనమే చూశారని, ఇకపై రెండో కోణం కూడా చూపిస్తానని హెచ్చరించారు. అయితే అంత ధైర్యం గోపిరెడ్డికి ఉందా అనే చర్చ జరుగుతోంది. ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చుతున్న ముఖ్యమంత్రి జగన్ నర్సరావుపేట విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.